మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే మనము పైనున్న వాటిని వెతకాలి. అప్పుడు భూలోకంలో నువ్వు బ్రతికినంత కాలం నీకేం కావాలో, ఎంత కావాలో, ఏ రూపంలో కావాలో దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు నీకు ఇస్తాడండి. కనుక మనం ఈ లోకంలోనే ఉండాలి, కానీ లోకం మీద మన మనసు పెట్టుకోకూడదు. ఈ లోకంలోనే మనం ప్రధానమంత్రి స్థాయికి ఎదిగినా కూడా ఈ ఐగుప్తులో ఉండటానికి మనం ఇష్టపడకూడదు. దేవుని యొద్దకు వెళ్ళవలసిన వారమని అక్కడ ఉండాలి మన మనస్సు. అలా యోసేపుకుంది. అలా మరణిస్తూ యోసేపు అంటాడు, ఈ ఐగుప్తులో ఉన్న మిమ్మలను దేవుడు నిశ్చయముగా దర్శిస్తాడు అని చెప్పాడు. ఆ దర్శించిన రోజున నా ఎముకలు తీసుకొని వెళ్ళిపోండి అన్నాడు. సరే, యోసేపు చనిపోయిన తర్వాత సుమారు 400 సంవత్సరాల తర్వాత అప్పటికి ఇశ్రాయేలు ప్రజలు యోసేపు చనిపోయే నాటికి 70 మంది. కానీ 4 తరాలు 400 సంవత్సరాలు గడిచేసరికి ఇంచుమించు 30 లక్షల మంది అయ్యారు. యోసేపు మరణించాడు. మరణించినప్పుడు అతని దేహాన్ని సుగంధ ద్రవ్యాలతో భద్రపరిచారు, కానీ సమాధి చేయలేదు. ఆ తదుపరి 400 సంవత్సరాల తర్వాత దైవజనుడైన మోషేను దేవుడు కనుగొని అతనితో దేవుడు అంటున్న మాటలు చూడండి. నిర్గమకాండం 3వ అధ్యాయం. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం. దేవునికి స్తోత్రం చెప్పండి. 400 సంవత్సరాల తర్వాత యోసేపు మరణిస్తూ చెప్పాడు, దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చును. గాడ్ విల్ షూర్లీ విజిట్ యు. తప్పక దేవుడు నిన్ను దర్శిస్తాడని చెప్పాడు. యోసేపు మరణించిన తర్వాత సుమారు 4 తరాల తర్వాత దేవుడే మోషేతో చెబుతున్న మాట ఏంటో తెలుసా? నేను నా ప్రజల బాధను నిశ్చయంగా చూశానన్నాడు. నిశ్చయంగా చూశానన్నాడు. ఇంకా చూడండి, 4వ అధ్యాయం 31వ వచనం. నిర్గమకాండం 4:31. మరియు యెహోవా ఇశ్రాయేలీలను చూడవచ్చి తమ బాధను కనిపెట్టెనను మాట జనులు విని తల వంచుకొని నమస్కారము చేసిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. యోసేపు చెప్పాడు, నిశ్చయముగా దేవుడు మిమ్మను చూడవస్తాడు. యోసేపు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు 400 సంవత్సరాలు దాటిపోయింది. 4 తరాలు గతించిపోయింది. యోసేపు తరంతో కలిసి 4 తరాలు గతించిపోయిన తర్వాత 70 మంది ఉన్న వాళ్ళు ఎంతమంది అయ్యారు? 30 లక్షల మంది పైన అయిపోయారు. అప్పుడు యోసేపు మరణించిన తర్వాత దేవుని ఎరుగని వాడు మరొక రాజు అయ్యాడు, మరొకడు రాజు అయ్యాడు. ఇక వీళ్ళని ఇశ్రాయేలు ప్రజల్ని బానిసలుగా మార్చుకున్నారు. బానిసలుగా మార్చుకుంటే ఆ బానిసత్వంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? ఐగుప్తులో 430 సంవత్సరాలు ఉన్నారు. యోసేపు తర్వాత 4 యోసేపుతో పాటు 4 తరాల వారు చనిపోయారు. కానీ యోసేపు చెప్పిన మాట 4 తరాల తర్వాత దేవుడు వారిని దర్శించాడు. వారి బాధను కనిపెట్టి దేవుడు వారిని చూడవచ్చాడట. చూడవచ్చి దైవజనుడైన మోషే ద్వారా 430 సంవత్సరాలుగా ఐగుప్తు అనే దాస్యములో ఉన్న వారిని సూచక్రియలు మహత్కార్యాలు దేవుడు జరిపించి వారిని ఐగుప్తులో నుండి దేవుడు విమోచించాడు. చూడవచ్చిన దేవుడు వారిని విమోచించాడు. నిశ్చయంగా చూడవస్తాడని యోసేపు చెప్పాడు. ఇప్పుడు ప్రజలందరూ అనుకుంటున్నారు, యెహోవా ఇశ్రాయేలీల బాధను చూడవచ్చును.
400 సంవత్సరాలుగా వారి పితరులు అనుభవించిన బాధను చూసి దేవుడు వారిని చూసి ఆ బానిసత్వపు చెరలో నుండి, ఫరో రాజు బానిసత్వంలో నుండి, ఐగుప్తు పాపదాస్యములో నుండి, సాతాను అధికారానికి సూచనగా ఉన్న ఫరో నాయకత్వంలో నుండి వారిని విమోచించడానికి దేవుడే వారిని చూడవచ్చి దైవజనుడైన మోషే ద్వారా అద్భుతములు సూచక్రియలు జరిగించి వారిని ఐగుప్తు పాపదాస్యములో నుండి విమోచించాడు. నేను ఇలా చెప్తాను, ఇశ్రాయేలు ప్రజలను దర్శించిన దేవుడు వారిని ఐగుప్తు అనే పాపదాస్యములో నుండి వారిని విమోచించాడు. స్తోత్రం చెప్పండి. నిశ్చయంగా చూడవస్తాడు అని యోసేపు చెప్పాడు. 4 తరాల తర్వాత వారిని చూడవచ్చాడు. చూసిన దేవుడు వారి బాధ నుండి విమోచించాడు, ఐగుప్తు పాపదాస్యములను విమోచించాడు, ఫరో రాజు సంకెళ్ళ నుండి తప్పించాడు, పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి వారిని తోడుకొని వెళ్ళిపోయాడు. ఈ ఉపవాస కోడికల్లో ఆఖరి రోజు కోడికల్లో నేను మీతో చెప్తున్న మాట, దేవుడు తప్పక నేను దర్శించబోతున్నాడు, తప్పక నీ కుటుంబాన్ని దర్శించబోతున్నాడు, తప్పక నీ బిడ్డలను దర్శించబోతున్నాడు. దర్శించిన దేవుడు ఏ బంధకాల్లో మీరున్నారో, ఏ సాతాను బంధకాల్లో నీ పిల్లలు ఉన్నారో, ఏ బానిసత్వపు సంఖ్యలతో నీ కుటుంబం, నీ భర్త, నీ పిల్లలు నలిగిపోతున్నారో, ఏ సమస్యాత్మకమైన పరిస్థితుల్లో 4 తరాలుగా అనేక సంవత్సరాలుగా నీవు నీ బిడ్డలు అనుభవిస్తున్నారో, తరతరాలుగా శాపగ్రస్తమైన అనుభవాలను అనుభవిస్తున్న మీ అనుభవాల నుండి నీవే కాదు బిడ్డ, నీ పితరులు కూడా అదే శాపాన్ని అనుభవించారు, నీ పితరులు కూడా అదే శాపం అనుభవించారు. అదే పేదరికం, అదే శాపం, అదే దారిద్ర్యం, అదే నిట్టూర్పు, అదే వేదన, అదే మరణం, అదే కీడు అనుభవించి అనేక తరాలుగా మీరు మీ పితరులు శాపగ్రస్తమైన అనుభవంలో ఈ ఐగుప్తు అనే దాస్యంలోనే బ్రతికిపోతున్నారు. కానీ రాత్రి ప్రభువు తన వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు, నేను నిశ్చయంగా నేను దర్శిస్తాను. దర్శించిన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కొన్ని తరాలుగా మీరు అనుభవిస్తున్న శాపగ్రస్తమైన అనుభవాల నుండి, కొన్ని తరాలుగా మీరు అనుభవిస్తున్న పేదరికపు దారిద్రపు స్థితుల నుండి, శత్రు సంఖ్యల నుండి, బానిసత్వపు బ్రతుకుల నుండి నా దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని విమోచింపబోతున్నాడు. రిసీవ్ ఇన్ నేమ్ ఆఫ్ జీసస్. ఆ పేదరికం నీ పిల్లలు అనుభవించకూడదు. నీతోనే ఆ పేదరికం ముగిసిపోవాలి, నీతోనే ఆ దారిద్ర్యం ముగిసిపోవాలి, నీతోనే ఆ సాతాను సంకెళ్ళాలు, ఆ వ్యసనకాంత బంధకాలు తెగిపోవాలి. నీ ఐగుప్తు అనే పాపదాస్యములోని బయటకు రావాలి. ఇక నీవు అక్కడ ఉండటానికి వీల్లేదు. దేవుడు ఎవరిని దర్శిస్తాడో, ఎవరిని చూడవస్తాడో, ఎవరిని దర్శిస్తాడో వారి బంధకాలను ఆయన తెచ్చివేస్తాడు, వారి సంఖ్యలను ఆయన విడగొడతాడు. తరతరాలుగా అనుభవిస్తున్న బానిసత్వం నుండి, తరతరాలుగా అనుభవిస్తున్న పేదరికం నుండి, శాపగ్రస్త అనుభవాల్లో నుండి, పైగుప్తు పాపదాస్యముల నుండి వారిని విమోచించి పాలు తేనెలు ప్రవహించి సమృద్ధి గల స్థితికి దేవుడు తీసుకొని వస్తాడు. మా పితరులు అనుభవించిన శాపమే నేను అనుభవించకూడదనేగా దేవుడు ఈ లోకంలో నన్ను వేరు చేశాడు. ఒకప్పుడు 25 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే, ఒక 35 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే మా ఇల్లు శాపానికి ఒక గుర్తు, శాపానికి ఒక చిహ్నంగా ఉండేది. నాన్న త్రాగి ఎక్కడ దొర్లేవాడు, ఎక్కడ పడిపోయేవాడో తెలిసేది కాదు. ఇంట్లో పేదరికంతో, పట్టెడు అన్నం బిడ్డలకు పెట్టలేని పేదరికంతో అమ్మ తల్లడిల్లిపోతూ ఏడుస్తూ ఉండేది. ఎక్కడొకొక్కడు ఉన్నవాడిని ఎత్తుకొచ్చి స్నానం చేయించి ఇంట్లో పడుకోబెడితే ఆ రాత్రి అంతా చిత్రవద చేసేవాడు. నెమ్మది లేని బ్రతుకు, శాపగ్రస్తమైన అనుభవాలు, దారిద్రపు స్థితి. అక్కడే దేవుడు ఉండనివ్వలేదుగా.
దేవుడు ఏ వ్యక్తిని దర్శిస్తాడో, దేవుడు ఏ మనుషుని దర్శిస్తాడో, దేవుడు ఏ కుటుంబాన్ని దర్శిస్తాడో, దేవుడు ఏ సంఘాన్ని దర్శిస్తాడో వారిని ఆ బానిసత్వ సంఖ్యలలో నుండి తరతరాల 4 తరాలు, అంతకుముందు శాపగ్రస్త అనుభూతులు. ఇశ్రాయేలీయులకు 4 తరాలుగా ఐగుప్తులోనే బతుకైపోయిందండి. ఏ వ్యక్తిని, ఏ కుటుంబాన్ని, ఏ సంఘాన్ని, ఏ దైవజనుని దేవుడు దర్శిస్తారో ఇక ఆ బంధకాలలో, ఆ శాపగ్రస్త అనుభవాల్లో, ఆ బానిసత్వ సంఖ్యలతో సాతాను చెరలో దేవుడు వారిని ఉండనివ్వడు. వారిని నా దేవుడు బయట తీసుకుని వస్తాడు. స్తోత్రం చెప్పండి. దర్శించిన దేవుడు ఆ శాపగ్రస్త అనుభవాల్లో ఉండనివ్వడు. ఎందుకు దర్శిస్తున్నాడంటే వారు అనుభవిస్తున్న శాపగ్రస్త అనుభవాలలో నుండి వారిని విమోచించటానికి ఆయన దర్శిస్తాడు. ఆమెను చెప్పండి. ఎందుకు దర్శిస్తున్నాడు? శాపగ్రస్త అనుభవాల్లో నుండి విమోచించటానికి దర్శిస్తున్నాడు. యోసేపు చెప్పు చనిపోయాడు, నిశ్చయంగా దేవుడు దర్శిస్తాడు అని. 4 తరాల తర్వాత దర్శించాడు. దర్శించి వాడిని విమోచించాడు. ఈ రాత్రి దేవుడు నిశ్చయముగా నిర్ణయ కాలంలో నా దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. రానున్న కాలంలో దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. ఒకవేళ ఈ రాత్రి ఆరాధన జరుగుతుండగానే ఆయన నిన్ను దర్శించడానికి అవకాశం ఉన్నది. ఈ రాత్రి ఆరాధన జరుగుతుండగా నిన్ను దర్శించడానికి అవకాశం ఉంది. ఏ నమ్మకం లేదా? ఏ క్షణము దేవుడు నిన్ను దర్శిస్తాడో ఆ క్షణము నుండి నీ స్థితిగతులు మార్చబడతాయి. శాపగ్రస్త అనుభవాలు కనుమరుగైపోతాయి. ఎవరిని ఎప్పుడు దేవుడు దర్శిస్తాడో వారి జీవితంలో శాపగ్రస్త అనుభవాలు అయిపోతాయండి, ముగించబడతాయండి అక్కడితో. ఇక సంఖ్యలు ఉండవు, ఐగుప్తు సంఖ్యలు ఉండవు, పరో బానిసత్వం ఉండదు. ఇక పరో అంటే సాతానుకు చిహ్నం. ఐగుప్తు అనేది లోకానికి సూచన. ఈ లోకం అనే పాపభూయిష్టమైన బంధకాల్లో మీ పిల్లలు ఉండరు, దరిద్రపు బంధకాల్లో ఉండరు. వారిని దర్శించిన రోజున దేవుడు వారిని విమోచిస్తాడు. ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శించి నీవున్న భయంకరమైన శాపగ్రస్త అనుభవాల్లో నుండి, దారిద్రపు బ్రతుకుల్లో నుండి, పాప బానిసత్వ సంఖ్యల నుండి నిన్ను, నీ బిడ్డల నుండి, కుటుంబాన్ని ఆయన విమోచించబోతున్నాడు.